ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. చాలా మంది అనుకుంటున్నారు మేము అన్యాయం చేశాం, లేకుంటే మేము సహకరించడం లేదు, ఎట్లా అభివృద్ధి అవుతుందో చూద్దామనుకున్నారు. కానీ చూద్దామనుకున్న వాళ్ళు ఇంకా బాధపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 400 సంవత్సరాలు మనం ముందుకు పోయాం. ఈ 400 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈరోజు 2 ప్రాజెక్టులకి, ఒకటి ఐకానిక్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి చేసినప్పుడు నేను చాలా సార్లు మాట్లాడాను మన వాళ్ళందరితో. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మన వారసత్వ సంపద కొంచెం ఉంది. కూచిపూడి మన వారసత్వ సంపద. ఇది పవిత్ర సంఘం. ఈ పవిత్ర సంఘం నుంచి అటువైపు అమరావతి పోవడానికి కూచిపూడి నాట్యంతో స్వాగతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కూచిపూడి నాట్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ బ్రిడ్జ్ తయారు చేయమన్నాను. అదే తయారు చేశారు. అందుకే ఈ బ్రిడ్జ్ పేరు కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మనకు 2 సంపదలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి. మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం. ఇక్కడ అవతరించడం, తిరుపతిలో అవతరించడం, నెలకొనడం. ఇంకో పక్క ప్రపంచం మొత్తం హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని చూడాలని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వారు పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటారు. అందుకని హిందువులందరికీ పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దేశమంతా అన్ని రాజధానుల్లో వస్తాయి. ప్రపంచం అంతా కూడా ఏర్పాటు చేస్తాం. అదే సమయంలో మన రాజధానిలో కూడా తొందరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒక వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి మసీదును కూడా తీసుకొస్తాం, ఒక చర్చిని కూడా తీసుకొస్తాం. అన్ని మతాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు పోతాం. 2వ సంపద మనకు కూచిపూడి. ఆరోగ్యం బాగుండాలన్నా, లేకుంటే మన యొక్క సాంప్రదాయం శాశ్వతంగా పెట్టుకోవాలనుకున్నా ప్రపంచం మొత్తం చాలా మంది, ఒక భారతీయులే కాదు వేరే దేశస్తులు కూడా కూచిపూడి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అంతర్జాతీయ కళగా తీసుకోవాలని, కూచిపూడిని ఎక్కువ తీసుకెళ్లాలని కూచిపూడి గ్రామాన్ని కూడా డెవలప్ చేశాం. అన్ని స్కూల్స్ లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్ని మీటింగ్లు కూడా పెట్టాం. ప్రపంచానికి మనం అందించే 2, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, హిందూయిజం, హిందువులకి. ఇంకో పక్క కూచిపూడి మన వారసత్వ సంపద. దీనికి మతం లేదు, కులం లేదు, అందరూ ఆచరించవలసిన విధానం ఈ కూచిపూడి నాట్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే 3వ దానికి కూడా శ్రీకారం చుట్టాం. ప్రకృతి సేద్యం. ఇది ఎక్కడా లేదు, మన దగ్గరనే ఎక్కువగా ఉంది. దీనికి ఇప్పుడే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం 6 లక్షల ఎకరాల్లో 6 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యానికి వెళ్లారు. ఈ ప్రకృతి సేద్యం ఎరువులు ఉండవు, క్రిమి సంహారక మందులు వాడడం. ఈ 2 లేకుండా వచ్చిన తిండి తింటే హాస్పిటల్ పోయే పని లేదు, అనారోగ్య సమస్యలు ఉండవు. అదే మరి ఎన్విరాన్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నిలబడుకుంటే ఈ అమరావతి దగ్గర ఇలాంటి ఈ పవిత్ర సంఘం దగ్గర ఎంత సుందరమైన ప్రదేశం ఒకసారి మీరు చూడండి. ఇలాంటి ప్రదేశాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ఒక పర్యావరణ కేంద్రంగా, ఒక పర్యాటకానికి, ఒక టూరిజానికి పెద్ద హబ్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను అదే ఎన్నోసార్లు చెప్పాను, టెక్నాలజీ, నేచర్, ఈ 2 డెడ్లీ కాంబినేషన్స్. ఒక పక్క ప్రకృతిని కాపాడుకోవాలి. మనం తాగే నీళ్లు గాని, పీల్చే గాలి గాని, తినే తిండి గాని ఒక నాణ్యమైన తిండి తిని, నాణ్యమైన గాలి పీల్చి, నాణ్యమైన నీళ్లు తాగితే చాలా ఆరోగ్య సమస్యలు పోతాయి. ఇంకో పక్క ఆక్సిజన్ ఎక్కువ ఉంటే మీ శక్తి ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. అందుకని మనం ఇలాంటి కార్యక్రమాలకు ఈ అమరావతిలో శ్రీకారం చుడుతున్నాం.
అమరావతి భవిష్యత్తులో ఒక సుందరమైన నగరంగా ఉంటుంది. ప్రపంచంలోని 5 అద్భుతమైన నగరాల్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే నేను ఒక సైబరాబాద్ నగరం నిర్మాణం చేశాం. ఆ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. 3వ నగరం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాదు, నేనే నామకరణం చేశాను. అది ఎప్పుడు కూడా నేను చేసిన కృషి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.